హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. టీఎస్ ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మనకి ఫేజ్ 1 రిజల్ట్స్ వచ్చేసాయి. ఈరోజు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, అంటే మీకు వచ్చిన కాలేజీలో అమౌంట్ పే చేసి ఈరోజే లాస్ట్ డేట్ అనమాట మీరు కాలేజీని అయితే ఉంచుకోవడానికి. ఒకవేళ ఈరోజు నైట్ లోపు మీరు కనుక అమౌంట్ పే చేయకపోతే మీకు వచ్చిన ఏదైతే కాలేజ్ ఉందో ఆ సీట్ అయితే మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో ఫేజ్ 2లో అవైలబుల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి, మొత్తం అసలు ఇంపార్టెంట్గా అయితే మొత్తం లిమిటెడ్ సీట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకెక్కువ సీట్స్ ఉన్నాయా మొత్తం క్లియర్గా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ ముందుగా మనం ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఎవరైనా సరే ఇప్పుడు ఈ ఫేజ్ 1లో మంచి కాలేజీలో సీట్ రాలేదు, లేదంటే ఇంకా ఎవరైనా సరే ఇప్పటివరకు ఏ కాలేజీలో జాయిన్ అవ్వని స్టూడెంట్స్ ఉన్నా, అసలు క్వాలిఫై కాని స్టూడెంట్స్ ఉన్నా, ఒకవేళ 1,00,000 లోపు ర్యాంకు 1,00,000 పైన ర్యాంకు ఉన్న వాళ్ళు ఉంటే మీకు ఎలాగో ఫేజ్ 1లోనే మంచి కాలేజ్ రాలంటే ఫేజ్ 2లో కూడా మంచి కాలేజ్ రాదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని మంచి కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేస్తే నేను క్లియర్గా మీ అందరికీ మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఒక డొనేషన్ లేకుండా మంచి కాలేజీలో సీట్ ఇప్పించడం జరుగుతుంది. ఫాస్ట్గా మీరు నాకు మెసేజ్ చేస్తే నేను క్లియర్గా మీ అందరికైతే అప్డేట్ ఇస్తానన్నమాట. ఫాస్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. టైం కూడా మనకి లేదు కాబట్టి ఆల్రెడీ ఫేజ్ 2 కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఉన్న కాలేజీలో కూడా సీట్స్ కూడా అయిపోతాయి. తర్వాత ఇక మీరు ఏం చేయడానికి ఉండదు, డిగ్రీ చేసుకోవడమే అవుతుందన్నమాట. ఓకేనా? ఇంకా ఎవరు కూడా ఆలోచించకండి, ఫాస్ట్గా నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేసి ఈ నెంబర్కి మేనేజ్మెంట్ సీట్ అయితే ఇప్పడమే జరుగుతుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ మనం లేట్ చేయకుండా ముందుగా వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఎవరికైతే అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిందో, ఓకేనా, ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన స్టూడెంట్స్ నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఏదైతే కాలేజ్ ఉందో ఈ కాలేజ్ ఓకే అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ కాలేజీలో మీకు ఎంత అమౌంట్ చూపిస్తుందో అంత అమౌంట్ పే చేసి అక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ దాని మీద క్లిక్ చేసి జాయిన్ కాలేజ్ మీద కొడితే మీకు ఆ కాలేజీలో అడ్మిషన్ నెంబర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరైనా ఇంకా ఫేజ్ 2కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఫేజ్ 2కి నెక్స్ట్ వెళ్ళండి అనమాట. ఫేజ్ 2కి డైరెక్ట్ మళ్ళీ కౌన్సిలింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇలాంటి ఏమీ లేదనమాట. డైరెక్ట్ మనకి వెబ్ ఆప్షన్స్ డేట్ రోజు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి 17th నుంచి ఈ కొత్త ఎవరైతే ఫేజ్ 1లో ఆల్రెడీ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో డైరెక్ట్ మీకు సైట్ ఓపెన్ అవుతుంది. ఆ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఫేజ్ 2కి ఇక్కడ లేదు కొత్తగా చేసుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళేసి అన్నీ చేసుకున్న తర్వాత ఐడి పాస్వర్డ్ తోటి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ ఫేజ్ 1లో మీరు అమౌంట్ కట్టి ఫేజ్ 2కి వెళ్ళారనుకోండి, ఫేజ్ 2లో వేరే కాలేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫేజ్ 1లో ఉన్న సీట్ అయితే క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా ఫేజ్ 2కి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించుకొని ఫేజ్ 2కి వెళ్ళండి. ఇక్కడ ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ కన్నా ఫేజ్ 2లో ఇంకా మంచి కాలేజ్ వస్తాయి అనుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఒకవేళ కొన్ని కాలేజెసే పెట్టుకొని మంచి కాలేజీలో పెట్టుకొని వెళ్ళండి. అందులో ఒకవేళ ఏది వస్తే దాంట్లో వెళ్ళొచ్చు అనుకున్న వాళ్ళు అలా వెళ్ళండి అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ సీట్స్ విషయంలో చూసుకున్నట్లయితే సీట్స్ అనేవి ఎక్కువగా అయితే లేవండి. ఆల్రెడీ ఫేజ్ 1లోనే ప్రతి ఒక్క కాలేజీలో సీట్స్ అనేవి ఫిల్అప్ అయిపోయాయి. ఫేజ్ 2కి వచ్చేసరికి దాదాపుగా మనకైతే చాలా వరకు సీట్స్ అనేవి అయితే లేవు, కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఫేజ్ 2కి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించి వెళ్ళండి. ఓకేనా? ఇంకా మేనేజ్మెంట్ సంబంధించి డౌట్స్ ఉన్నా క్లారిఫై కావాలన్నా ఫాస్ట్గా నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ కోసం వాట్సాప్లో నాకు ఒకసారి మెసేజ్ చేయండి.